అందరికీ వందనాలు. బాగున్నారా? సామెతల గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని మేమందరం సద్వినియోగం చేసుకొని ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు పొందడానికి మీరు కృప చూపించండి. ప్రభువా, నీ వాక్యం అనే అద్దంలో మా హృదయానుసారి చూసుకోవడానికి మీరు కృప చూపించండి. మీ ఆత్మ కార్యమును మా మధ్య మీరు జరిగించండి. ప్రభువా, నీ వైపు చూస్తూ ఉండగా తండ్రి, మీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించండి. మీ ఆత్మను మా మధ్య మీరు ఉంచండి. ప్రభువా, మాతో మీరు మాట్లాడమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను. అది ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంటుంది. టర్న్ యూ ఎట్ మై రిప్రూఫ్, బిహోల్డ్ ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ అంటు యూ, ఐ విల్ మేక్ నోన్ మై వర్డ్స్ అంటు యూ అని ఉంటుంది. అంటే నా ఉపదేశము మీకు తెలియజేసేదను అనే దానికి అర్థంగా ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ట్రాన్స్లేట్ చేయబడిందంటే, నేను నా వాక్కును మీరు తెలుసుకోగలిగే విధంగా మిమ్మల్ని మారుస్తానంటాడు. ఐ విల్ మేక్ నోన్ మై వర్డ్స్ అంటు యూ. మీరు నా మాటను గ్రహించేలాగా చేస్తానంటాడు. ఈ కడవరి దినాలలో నా ఆత్మను మీ మీద కుమ్మరించదను, మీ హృదయములో నా ధర్మ విధులను వ్రాసెదను అన్నారు దేవుడు. నా ఆత్మను మీ మీద కుమ్మరించదను, నా ఉపదేశము మీకు తెలిపేదను. ఏం చేయాలంటే, నా గద్దింపు విని తిరుగుడి. నా వైపు తిరిగితే ఐ విల్ మేక్ నోన్ మై వర్డ్స్ అంటు యూ. నా మాటలు మీరు గ్రహించేలాగా చేయగలుగుతాను అని అంటాడు. ఈ వాగ్దానము సంఘములో నెరవేర్చబడడానికి మనంతటగా మనం ఏమైనా ప్రయత్నాలు చేస్తే అది వేషధారణ అవుతుంది. అలా కాకుండా దేవుడే మనలో క్రియ జరిగిస్తే అది యథార్థంగా మనలో ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. కాబట్టి మనము దేవుని ఆత్మ కలిగిన వారిముగా కనబడడానికి మనము ప్రయత్నం చేయడం అనేది వ్యర్థం. అది వేషధారణ కిందకు వస్తుంది. దానికి బదులుగా దేవుని ఎదుట యథార్థంగా మన హృదయాన్ని చూపించే వారమైతే, యథార్థంగా మన ఆత్మీయ స్థితిని దేవుని ఎదుట పెట్టగలిగే వారమైతే, ఆయన నిజంగా తన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనలో ఆయన వాగ్దానాలన్నీ నెరవేర్చబడతాయి. ఎవరిలో దేవుడు క్రియ చెయ్యడు అంటే, ఆయన ఆత్మ కలిగిన వానిగా నేను కనబడతాను అని ఎవరైతే క్రియాపూర్వకంగా ఏదో నేను కలిగి ఉన్నానని చూపించడానికి ప్రయాసపడతారో, దేవుని సంఘంలో, దేవుని ఎదుట, అట్టి వారిలో ఆయన క్రియ చేయడు అదట. కాబట్టి నా ఆత్మను నేను మీ మీద కుమ్మరిస్తాను, మీరు నా గద్దింపు విని నా వైపు తిరిగితే, నా మాటలు మీరు గ్రహించిన వారిగా నేను మిమ్మల్ని మార్చివేస్తాను. ఈ దినాన మనం ఒక ప్రశ్నను ఎదుర్కొందాం. మీ భారం ఏంటి ఈ దినాన? లేక ఈ దినాలలో మీరు ఏ విషయమై భారం కలిగి ఉంటున్నారు? ఏ విషయమై మీరు చింత కలిగి ఉంటున్నారు? క్రీస్తు తప్ప మరి ఏదైనా మీకు భారంగా ఉంటే, అంటే ఏదైనా మీ యొక్క శ్రద్ధ వహించే విషయాల్లో ఉంటే,
క్రీస్తు తప్ప. అటిది మిమ్మును దేవుని జ్ఞానానికి దూరం చేస్తుంది, దేవుని మాటలు గ్రహించలేని స్థితిలో ఉంచేస్తుంది. ఇంకొక మాటలో చెప్పాలి, నా భారమంతా నీవే ప్రభువా అని చెప్పగలిగే స్థితిలో మీరు ఉండాలి, మనం ఉండాలి. ఎందుకంటే ఈ అంత్య దినాలలో అపాయకరమైనటువంటి దినములు వస్తూ ఉన్నాయి. మనుష్యులు స్వార్థ ప్రియులు. For men shall be lovers of their own selves. వారి జీవితాలను మాత్రమే ప్రేమించే వాళ్ళు అవుతారు. అంత్య దినములలో అపాయకరమైనటువంటి స్థితి ఏంటి అంటే మనుష్యులు కేవలం వారిని మాత్రమే ప్రేమించేవారుగా ఉంటారు, తమను తాము మాత్రమే ప్రేమించేవారుగా, స్వార్థ ప్రియులుగా ఉంటారు. అట్టి శాపం నుండి విడిపింపబడాలి అంటే ఆత్మతో నింపబడినటువంటి జీవితం కలిగిన వారమై మనం ఉండాలి. ఆత్మ మన మీద కృమ్మరింపబడిన వారమై మనం ఉండాలి. ఇంకొక మాట కూడా అన్నాడు, ఎవడును మిమ్మును మోసపరచకుండా మిమ్మును జాగ్రత్తగా మీరు చూచుకొనుడి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. యేసు వారితో ఇట్లా, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ప్రభువా నీ రాకడ సూచనలు ఏంటి అంటే యేసు ప్రభు వారు చెప్తూ మొట్టమొదటగా ఈ మాట అన్నాడు, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. నీ రాకడకు సూచన ఏంటంటే అది పలానా జరుగుద్ది అని డైరెక్ట్గా చెప్పాలి. ఆ మాట అనకుండా ఏమన్నాడంటే ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా దేవుని రాకడకు ముందు ఏం జరుగుతుంది? మోసపరచబడడం జరుగుతుంది. అనేకులు మోసపరచబడతారు. ఒక చోట ఉంటుంది, ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై అనేకులు అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు అంటుంది. ఎవరిని? ఏర్పరచబడిన వారిని, పిలువబడిన వారిని, కొనబడినటువంటి వారిని, క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి వారిని మోసపుచ్చడానికి అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారట. కాబట్టి ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. మొట్టమొదటగా మోసగించబడేటటువంటి విషయాల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనలను మనము ఆత్మపూర్ణులుగా, ఆత్మ సంబంధికులముగా, భక్తి పరులంగా కనబరుచుకునేటటువంటి విషయం. మనలో ఎటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరిపక్వత లేదు, ఆత్మ సంబంధమైనటువంటి గ్రహింపు లేదు, ఆత్మ సంబంధమైనటువంటి కృమ్మరింపు లేదు, ఆత్మ సంబంధమైన అభిషేకం లేదు. కానీ అవి కలిగిన వారిగా కనబడడానికి ప్రయత్నం చేస్తారు. అది భయంకరమైనటువంటి మోసం అట. ఈ అంత్య దినాల్లో దేవుని వాక్య గ్రహింపు కలిగిన వారిగా కనబడడానికి ప్రయత్నం చేస్తారంట. చూడండి, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు. ఏంటంట? ఏంది అపాయం క్రైస్తవ్యానికి అంత్య దినాల్లో అంటే పైకి భక్తి గలవారి వలె కనపడతారట. అది పెద్ద డేంజర్. అది అత్యంత అపాయకరమైనటువంటిది. నీవు ఆత్మపూర్ణునిగా ఉండకుండా, దేవుని వాక్యాన్ని గ్రహించకుండా నిన్ను అడ్డగించేది ఏంటంటే అదే పైకి భక్తి కలిగిన వాని వలె కనబడడం. పైకి భక్తి గలవాని వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు నయ్యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. 8వ వచనం, ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. చూడండి, ఎన్నే ఎంబ్రే అనేటటువంటి వారు మోషేను ఎదిరించినట్టుగా సత్యాన్ని ఎదిరించేవారుగా ఉంటారట.
సత్యాన్ని ఎదిరించే వారుగా ఉంటారు. ఒకసారి మనం ఆ జరిగిన ఉదంతం దగ్గరికి ఒకసారి మనం వెళితే, ఈరోజు సత్యాన్ని ఎదిరించే వారు ఎవరో మీకు అర్థమవుతుంది. ఎన్నే ఎంబ్రేలుగా ఎవరు ఉంటున్నారో అర్థమవుతుంది. ఒకసారి మనం అక్కడికి వెళ్దాం. నిర్గమకాండము 7వ అధ్యాయం. ఏంటి అంత్య దినాల్లో ఏం జరుగుతుంది? మోసపరచబడడం, స్వార్థపూరితంగా దేవునికి బదులుగా సుఖానుభవాన్ని ప్రేమించడం, మనుషులు స్వార్థప్రియులు అవ్వడం, సత్యమును ఎదిరించేవారు అవ్వడం, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండడం, ఇది అంత్య దినాల్లో ఉండేటటువంటి అపాయకరమైనటువంటి స్థితి. దానికి సాదృశ్యంగా ఎన్నే ఎంబ్రే అనేటటువంటి వారిని చూపిస్తా ఉన్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. ఎన్నే ఎంబ్రేలు ఎలాగ సత్యాన్ని ఎదిరించారో అలాగ అంత్య దినాల్లో సత్యాన్ని ఎదిరించేవారుగా ఉంటారు మనుష్యులు. ఎట్లా ఎదిరించారు ఎన్నే ఎంబ్రేలు? ఆ సంఘటన చూడకుండా మనం కేవలం ఇక్కడ ఈ మాటను మాత్రం అర్థం చేసుకుంటే, సత్యాన్ని ఎదిరించడం అంటే దేవుని మీద తిరుగుబాటు చేయడం అని అనుకుంటాం. దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేయడం అనుకుంటాం. నేనేం తిరుగుబాటు చేయట్లేదుగా, నేనేం దేవునికి తిరుగుబాటు చేయట్లేదు కదా, కాబట్టి నేనేం సత్యాన్ని ఎదిరించడం లేదు కదా అని మనం సాటిస్ఫై అయిపోతాం. కానీ ఆ సంఘటన దగ్గరికి ఒకసారి వెళ్దాం. ఏం జరిగింది? సత్యాన్ని ఎదిరించడం అంటే ఏంటో గ్రహించాలంటే, అక్కడ మోషేను ఎన్నే ఎంబ్రే అనేటటువంటి వారు ఎదిరించారట. ఎలాగో చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 7వ అధ్యాయం. యేసు ప్రభు వారు అంత్య దినాలలో రాబోయేటటువంటి అపాయాన్ని గురించి హెచ్చరిస్తూ ఉన్నారు. దానికి సాదృశ్యంగా ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఉటంకిస్తూ ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించడానికి మోషేను పంపించినప్పుడు, మోషే ఆ మండుచున్న అగ్నిపోత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక మాట అన్నాడు దేవునితో, అయ్యా వాళ్ళు నన్ను నమ్మరు, వాళ్ళు నా మాట వినరు, వారు లోబడనొల్లని ప్రజలు, నీ దేవుడేమాయనని అంటారు, నీ దేవుడెవరో మాకు తెలియదు అంటారు, నేను ఒక సూచక క్రియ వారి ఎదుట చెయ్యి అన్నాడు దేవుడు మోషేతోటి. ఏం చేయమంటావని మొట్టమొదటిగా జరిగించిన సూచక్రియ ఏంటో తెలుసా? మోషే ఎదుట చెప్పండి. ఏం జరిగింది? కర్ర సర్పమైంది. మోషే, నీ చేతిలో నా కర్రను కింద పడే కానీ అది సర్పమైంది. మొట్టమొదటి సూచక క్రియ మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇశ్రాయేలీయులను ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు సూచక క్రియల ద్వారా వారిని విడిపించాడట. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, నీ ఎదుట చేసిన సూచక క్రియలు, అద్భుత ఆశ్చర్య కార్యములు ఏ జనము ఎదుట ఆయన చేసి ఉండలేదు. గొప్ప సూచక క్రియలు దేవుడు వారి ఎదుట చేశాడు. సరే, మోషేతో దేవుడు ఆ సెలవిచ్చిన తరువాత మోషే వెళ్ళాడు ఫరో ఎదుటకు. వెళ్ళి నా ప్రజలను పోనిమ్మనగానే ఫరో మాట వినలేదు. అప్పుడేం చేశాడు? దేవుని మాట ప్రకారంగా మోషే ఆ కర్రను ఫరో ఎదుట పడేస్తే అదేమైంది? సర్పమైంది. వెంటనే ఫరో ప్రక్కన ఉండినటువంటి ఎన్నే ఎంబ్రే అనేటటువంటి మంత్రగాళ్ళు ఏం చేశారంటే, వారి కర్రలను కూడా అక్కడ పడేస్తే అవి కూడా సర్పాలైనాయి. సూచన ద్వారా బలపరిచింది ఎవరు? మొట్టమొదటగా మోషేని దేవుడు. ఆ సూచన జరిగిస్తానని చెప్పింది ఎవరు? దేవుడు. ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తున్నారంటే దేవుడు వాళ్ళ పక్షంగా కూడా పని చేస్తున్నాడా? మొట్టమొదటిగా డౌట్ ఎవరికి రావాలి? ఇప్పుడు మోషేకు రావాలి. అంత్య దినాల్లో ఇదే జరుగుతుంది. సాక్షాత్తు దేవుని క్రియలే అపవాది కూడా జరిగిస్తూ ఉంటాడు. దేవుని సూచనే అపవాది కూడా జరిగిస్తూ ఉంటాడు.
అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు సేమ్ రెప్లికాని కాపీ చేస్తారు. దేవుని బోధనే కాపీ చేస్తారు. ఇప్పుడు డౌట్ పడడం, ఆశ్చర్యపోవడం మోషేకు బదులుగా మన వంతు అవుతుంది. ఏం జరిగింది అక్కడ? ఎన్నే ఎంబ్రే అనేవాళ్ళు మోసగించారు. ఎగ్జాక్ట్గా మోషేకు ఉండిన భక్తి మాకు కూడా ఉందని చూపించడానికి ప్రయత్నం చేశారు. అదే జరుగుతుంది ఈ అంత్య దినాల్లో. అలాగా భక్తి కలిగిన వారిగా కనబడడమే సత్యమును ఎదిరించడం. అర్థమైందా ఇప్పుడు? మోషేను ఎదిరించినట్లు ఈ అంత్య దినాలలో సత్యమును ఎదిరించేవారు అవుతారు. అంటే ఒక్క మాటలో సత్యమును ఎదిరించేవారంటే ఎవరు ఇప్పుడు చెప్పండి? దేవుని మీద తిరుగుబాటు చేయటం, దేవుని జనాంగం మీద యుద్ధం చేయటం కాదు. దేవుని ప్రజలను హింస పెట్టడం కాదు. దేవుని సంఘం మీద యుద్ధం ప్రకటించడం కాదు. సత్యమును ఎదిరించడం అంటే ఆ సత్యమును పోలిన వేషధారులుగా కనబడడం, భక్తి కలిగిన వారిగా కనబడడం, దేవుని వాక్యమును విని ఇదిగో దేవుడు నాకు ఈ సూచన చేయమన్నాడు, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడని చెప్పని మోషే ఆ క్రియ చేస్తుంటే మేము కూడా చేయగలం, ఇదిగో మాలో కూడా అట్టి భక్తి ఉందని చెప్పని ఎన్నే ఎంబ్రేలు చూపించినట్లుగా చూపించడం. క్రైస్తవ సంఘమా, అలాంటి వారంగా మనం ఉంటే మనం సమస్యను కొని పెద్ద చేసుకున్న వాళ్ళం అవుతామే, కానీ దేవుని ఆత్మకార్యాన్ని చూడలేం. భక్తి కలిగిన వారిగా కనబడడానికి మనం ప్రయత్నం చేస్తే చివరకు సమస్య జటిలమవుతుంది. వాళ్ళు పాపం ఆ భక్తి కలిగిన వారిగా కనబడడం కోసం పాపం ప్రయాసపడతా ఉన్నారు ఎన్నే ఎంబ్రే వాళ్ళు. ఎందుకంటే మేము కూడా దేవుడు మాట ప్రకారంగా చేయగలం, మాలో కూడా భక్తి ఉంది, మేము కూడా నువ్వు చేసిన పని చేయగలం అని చెప్పని ఆ సర్పాన్ని చేయడం మొదలుపెట్టారు. తర్వాత మోషే నీళ్లను రక్తంగా మార్చితే మేము కూడా మార్చగలమని మార్చారు. అక్కడ చిక్కుబడ్డారు. మళ్ళా ఆ రక్తాన్ని తిరిగి నీళ్ళలాగా మార్చలేకపోయారు. ఒక దినాన మనము కూడా అలాగే సిగ్గుపడవలసి వస్తుంది దేవుని ఎదుట. భక్తి కలిగిన వారిగా కనబడాలని మన ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆత్మ కలిగిన వారిగా కనబడడానికి మనం ప్రయత్నం చేస్తే సమస్య జటిలం అవుతుంది. ఒక దినాన దేవుని ఎదుట సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి దానికి బదులుగా యథార్థత కలిగిన వారిగా దేవుణ్ణి ఆశ్రయిస్తే, ప్రభువా నా హృదయ పరిస్థితి ఇది, ఇదిగో నేను నీ సన్నిధిలో ఇలాగున్నాను, దీన్ని జయించలేకపోతా ఉన్నాను, ఇక్కడ ఓడిపోయిన వానిగా కనబడుతున్నాను, నేను నీ సన్నిధిలో ఇక వేషధారిగా ఉండలేనయ్యా, నా బ్రతుకిది. కానీ నువ్వు వాగ్దానం చేసావు కదా, నా ఆత్మను కృమ్మరిస్తానన్నావు, నా మాటలు నీకు తెలియజేస్తానన్నావు. నీ స్వరం వినని చాలా కాలమైందయ్యా, అసలు వినలేదయ్యా నీ స్వరాన్ని. నీ ఆత్మ నా మీద కృమ్మరించబడలేదు, కానీ కృమ్మరించబడిన వ్యక్తిగా కనబడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. సంఘంలో వేషధారిగా మిగిలిపోతానయ్యా అని దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకుంటే అది నీ ఆత్మీయ జీవితం ఎదగడానికి, ఫలించడానికి మొట్టమొదటి స్టెప్ అవుతుంది. గత వారం చూసాం కదా మనం, తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుట యందు యాజకుల కంటే లేవీయులు ఎక్కువ యథార్థతను కనబర్చిరే. దేవునికి ప్రతిష్ఠితమైన జనాంగంగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనం కనబడాలి అంటే మనలో దేవుడు చూసేది ఆ ఒక్కటే, యథార్థత.
నా భక్తి ఇదయ్యా, నా ఆత్మీయ జీవితం ఇదయ్యా, నా స్వభావం ఇదయ్యా. నేను భక్తి కలిగిన వాని వలె కనబడడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోతాను ఒక దినాన. ఎన్ఏఎంబ్రే వాళ్ళు అనేవాళ్ళు ఎలాగైతే భక్తి కలిగిన వారిగా కనబడడం కోసం ప్రయాసపడి చివరికి ఎలాగైతే ఓడిపోయారో, నేను కూడా ఒక దినానికి అలాగ ఓడిపోతాను. నేను ఓడిపోవడం పక్కన పెడితే నేను కూడా సత్యాన్ని ఎదిరించిన వానిగా ఉండిపోతాను. సత్యమును ఎదిరిస్తే ఏమవుతుంది? క్రీస్తును వ్యతిరేకిస్తే ఏమవుతుంది? సత్యమును ఎదిరిస్తే ఏమవుతుంది? మనకందరికీ తెలుసు. సత్యమును బహిష్కరించి ఏ దేశము, ఏ జనాంగము అభివృద్ధి చెందలేదు. ఏ క్రైస్తవుడు అభివృద్ధి చెందలేడు. గనుకటి వేషధారులంగా మనం ఉండకూడదు. ఎన్ఏఎంబ్రే అనేటటువంటి వారి వలె మనము పైకి భక్తి కలిగిన వారి వలె కనబడడానికి ప్రయాసపడద్దు. భక్తి కలిగిన వారి ఇంకా కనబడడానికి ఏదో అది ఇది చేసేవారిగా ఉండకూడదు. ప్రభువా, నా హృదయ స్థితి ఇదయ్యా, కానీ నువ్వు వాగ్దానం చేశావు కదా, అంత్యదినాలలో నా ఆత్మను క్రొమ్మరిస్తానన్నా, వృద్ధులు కలలు కంటారన్నా, యవ్వనులు దర్శనాలు యవ్వనులు దర్శనాలు ప్రవచిస్తారన్నా. ప్రభువా, ఏదయ్యా, ఆ వాగ్దాన నెరవేర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పటికే మోసగించబడతా ఉన్నాం, మమ్మల్ని విడిపించువా. ఈ అంత్య దినాలలో నీ రాకడ సమీపం అవుతున్నటువంటి ఈ దినాలలో నువ్వు ఇస్తున్నటువంటి హెచ్చరిక, ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి అన్నావు. కానీ ఇదిగో మోసగించబడేటటువంటి జీవితంలో ఉన్నానయ్యా అని ఆయన వైపు తిరిగి మనం మొర్ర పెడితే ఆయన తన ఆత్మను క్రొమ్మరిస్తాడు. ఆయన మాటలు మనకు తెలియజేస్తాడు, ఆయన స్వరాన్ని మనకు తెలియజేస్తాడు. ఇదిగో ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మన హృదయం ఆయన గట్టిగా చెప్తాడు. నువ్వెన్నడూ తుట్రెలా ధైర్యంగా ఆయన ఎదుర్కొనేవానిగా మారిపోతావు. కాబట్టి అటు యథార్థత కలిగి ఆయన ఎదుట ప్రార్థన చేద్దామా? ఈ అంత్య దినాలలో సత్యాన్ని ఎదిరించకుండా యథార్థవంతులముగా ఆయన సన్నిధిని మన హృదయాలను క్రొమ్మరించే వారిగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఎవడును మిమ్మను మోసపరచనీయకుడే. ప్రభువా, నీ రాకడకు సూచన ఏంటి అని అడిగిన శిష్యులకు మీరు ఇచ్చిన సమాధానం అదే. ప్రభువా, ఈ అంత్య దినాలలో యుద్ధ సమాచారాలు వింటా ఉన్నాం, కరువులు, తెగుళ్ళు వింటా ఉన్నాం. ప్రభువా, తూనిక మారిపోతూ ఉంది. నీ రాకడ సమీపంగా ఉన్నదనేది అర్థమవుతూ ఉంది. కానీ ఒకటి గ్రహించలేకపోతా ఉన్నాం, మోసగించబడుతున్నారు మీరు. ఇది నిజమైన భక్తి అని భ్రమపట్టేటటువంటి జీవితంలో ఉన్నారు మీరు. అది తేలికగా ఆషామాషిగా తీసుకోవద్దంటున్నావు. అది సత్యమును ఎదిరించడంతో సమానం అంటున్నావు. గనుక ప్రభువా, భక్తి కలిగిన వారి వలె కనబడడం కొరకు ఏదో చేసేవారిగా మమ్మల్ని ఎన్నడూ ఉండనివ్వద్దయ్యా. యథార్థంగా మా హృదయాలను ఎదుట కృంభరించే వారిగా చేయండి. అప్పుడు మాత్రమే నీ ఆత్మ కృంభరింపు, నీ మాట మా హృదయంలో జరుగుతుంది. మా హృదయంలో ఆత్మాభిషేకం కలిగిన వారిగా మేము ఉండగలుగుతాం. గనుక ప్రభువా, యథార్థత కలిగిన వారమై నిన్ను వెంబడించినట్లు, సత్యమును ఎన్నడూ ఎదిరించకుండానట్లు, మోసము నుండి తప్పించబడినట్లు, అబద్ధ బోధల నుండి, అబద్ధ ప్రవక్తల నుండి ప్రభువా విడిపింపబడినట్లు మేము, గొప్ప తండ్రి, మా హృదయంలో మాకు యథార్థతను అనుగ్రహించండి. సత్యమునందు ప్రతిష్ఠ చేయబడిన వారిగా ప్రభువా మీరు మమ్మలను మార్చండి. నిజమే, మా అంతటా మేము అన్నిటికీ భక్తి పరులం కాలేమయ్యా. మా అంతటా మేము ఎన్నటికి నీ ఆత్మ పరులం కాలేము, ఆత్మాభిషేకం కలిగిన వారం కాలేము ప్రభువా. మా హృదయ స్థితి ఇదే, మా బ్రతుకు ఇదే.
నీ ఎదుట ఇదిగో యథార్థంగా ఒప్పుకున్నటువంటి ఆ సమరయ స్త్రీ అనుభవాలను మా హృదయంలో ఉంచండి. యథార్థత. అవును ప్రభువా, నువ్వు నిజమే చెప్తున్నావు నా గురించి. అవును తండ్రి, నువ్వు నిజమే మాట్లాడుతున్నావు నా గురించి అని నీ ఎదుట ఒప్పుకునే వారిగా చేయండి. మనుష్యులు స్వార్థ ప్రియులు, తమ స్వీయాన్ని ప్రేమించేవారు, తమ స్వీయాన్ని హత్తుకునేవారు, తమ స్వీయాన్ని పైకి చూపించేవారు. తిమోతి, వీటికి విముఖుడవై ఉండు. అవును ప్రభువా, మేము అట్టి వాటికి వేషధారణకు విముఖులమై ఉండునట్లు మా హృదయంలో యథార్థతను మీరు అనుగ్రహించండి. సత్యమును ఎదిరించని వారిముగా మేమందరం కనబడినట్లు యాజకుల కంటే యథార్థతను కనబర్చిన లేవీయులు ప్రతిష్ఠించుకొనినట్లు ప్రభువా, మేము కూడా మమ్మను మేము ప్రతిష్ఠించుకున్నట్లు యథార్థత మా హృదయంలో మీరు అనుగ్రహించమని, ఈ అంత్య దినాలలో అంతం వరకు నమ్మకముగా ఉండునట్లు ప్రభువా మాలో యథార్థతను మీరు అనుగ్రహించమని, తద్వారా ఆత్మ కృమ్మరింపు, ఆత్మాభిషేకము కలిగిన వారమై నీ సన్నిధిని నిలబడగలుగునట్లు మాలో మీ కార్యం జరిగించమని యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.